అంటే ఇది వినోద ప్రధానమైనటువంటి ఈ రంగాన్ని ఒక సగటు ప్రేక్షకుడు సినిమా చూడడానికి వీల్లేని పరిస్థితి కల్పిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ రేట్లు పెంచడం ఏంటి అసలు? ఇది ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం ఇప్పుడు కాదండి, చాలా రోజులకెళ్ళి ఉంది. నాకు గుర్తుంటే నేను 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు 50 రూపాయలు టికెట్ రేటు పెంచాలనే అంశం నాకు తెలిసి చిరంజీవి సినిమాలప్పుడు నాకు విన్నాను. నేను నాకు గుర్తుంది, మేము ఇంజనీరింగ్ లో ఉన్న టైం. ఆ తర్వాత కాలంలోకి వస్తే బాహుబలి టైంలో కూడా ఇదే చర్చ నడిచింది. ఇప్పుడు పుష్ప అప్పుడు కూడా ఇదే చర్చ నడుస్తోంది. సో ప్రతిసారి టికెట్ రేట్ల విషయంలో గొడవ, ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉండడమా లేవా, మళ్ళీ ప్రభుత్వాల నిర్ణయాలు, ఇవన్నీ. ఇంకా జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ ఇష్యూస్ వచ్చినాయి. సో పాలిటిక్స్ ఎంటర్ అయినాయి దీంట్లోకి. సినీ పరిశ్రమ మారిన తర్వాత, ఒక ఇండస్ట్రీగా మారిన తర్వాత, ఇప్పుడు లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎట్లాగో సినీ ఇండస్ట్రీ అలాగా అని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్, ఒక కార్ని, మహీంద్రా కార్ ఉందనుకోండి, లేకపోతే ఒక హ్యుండాయ్ కార్ ఉందనుకోండి, ఆ కార్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు అని అంటే ఆ క్వాలిటీని బట్టి, దాన్ని బట్టి ఆ రేట్ ఆ యజమాని ఫిక్స్ చేస్తాడు. దానికి తగ్గట్టు నువ్వు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు అనే పరిస్థితి ఉంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా టికెట్ అలాంటిదే వచ్చింది. సరే, సగటు ప్రేక్షకుడి సాధారణ వినోదం కదా, దాన్ని మీరు ఎట్లా ఆపుతారు అని అంటే ఎవరు ఆపట్లేదు. నువ్వు అదే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే నువ్వు టీవీలో చూడొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అండ్ అది ఎసెన్షియల్ కమాడిటీ కాదు, అది నిత్యావసర వస్తువు కాదు. నిత్యావసర వస్తువుల విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇది లగ్జరీ కిందికో లేకపోతే ఒక ప్రోడక్ట్ కిందికో వస్తుంది.